నమస్కారం ప్రేక్షకులారా, మన సనాతన ధర్మంలో సప్త ఋషులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ 7గురు ఋషులలో మొదటివాడు సృష్టి క్రియలో బ్రహ్మదేవునికి కుడిభుజంగా నిలిచిన మహోన్నత శక్తి కశ్యప మహర్షి. ఈ సృష్టిలోని దేవతలకు, రాక్షసులు, మానవులు, పక్షులు, సర్పాలు ఇలా సమస్త జీవరాశులకు ఈయనే మూల పురుషుడు. మరి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన కశ్యప మహర్షి జననం ఎలా జరిగింది, ఆయన సృష్టికి ఎలా కారణమయ్యారు అనే విషయాలను ఈ రోజు వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కశ్యప మహర్షి స్వయంగా బ్రహ్మదేవునికి మానస పుత్రుడైన మరీచి మహర్షి, ఆయన భార్య కలక్ కుమారుడు. అంటే బ్రహ్మదేవుడికి కశ్యపుడు మనవడవుతాడు. కశ్యపుడు చిన్నతనం నుంచే అపారమైన జ్ఞానాన్ని, తపోశక్తిని సంపాదించాడు. ఆయన నిరంతరం లోక కళ్యాణం కోసం, సృష్టి అభివృద్ధి కోసం తపస్సు చేసేవాడు. సృష్టిని విస్తరింపజేయడానికి దక్ష ప్రజాపతి తన 60 మంది కుమార్తెలలో 13 మందిని కశ్యప మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. ఈ 13 మంది భార్యల ద్వారానే విశ్వంలో రకరకాల జీవరాశులు జన్మించాయి. అందుకే కశ్యపుడిని సృష్టికర్త అని అంటాం. ఆ 13 మంది భార్యలు, వారి ద్వారా జన్మించిన సంతతి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆదితి, ఈమె ద్వారా ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, వామనుడు వంటి దేవతలు జన్మించారు. దితి, ఈమె ద్వారా హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు వంటి దైత్యులు అంటే రాక్షసులు జన్మించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవతలకు, రాక్షసులకు తండ్రి ఒక్కరే, ఆయనే కశ్యపుడు. వినత, ఈమెకు పక్షిరాజైన గరుడ భగవానుడు, సూర్యునికి సారథి అయిన అనురుడు జన్మించాడు. కద్రువ, ఈమె ద్వారా శేషనాగు, వాసుకి, తక్షకుడు వంటి నాగజాతి సర్పాలు జన్మించాయి. ధనువు, ఈమె ద్వారా దానవులు జన్మించారు అంటే రాక్షసులు జన్మించారు. మిగిలిన భార్యలైన కల, ముని, సింహిక, క్రోధ, ప్రద, విష్ట, సురస, తామ్ర, దార, అప్సరసలు, జంతువులు, వృక్షాలు, పక్షులు జన్మించాయి. కశ్యప మహర్షి దక్కిన అత్యంత గొప్ప భాగ్యం ఏమిటంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయనకు కుమారుడిగా జన్మించడం. రాక్షసరాజైన బలి చక్రవర్తిని అనుగ్రహించడానికి, దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు కశ్యపుడు మరియు అతిథి దంపతులకు వామనుడుగా జన్మించాడు. ఒక తండ్రికి సాక్షాత్తు భగవానుడికే ఉపనయనం చేసే భాగ్యం కశ్యప మహర్షికి దక్కింది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, అందమైన ప్రాంతం కాశ్మీర్. ఈ పేరు వెనకాల కశ్యప మహర్షి చరిత్ర ఉంది. ఒకప్పుడు కాశ్మీర్ ప్రాంతం అంతా సతీ సరస్సు అనే ఒక పెద్ద సరస్సుగా ఉండేది. ఇక్కడ జలోద్భవుడు అనే రాక్షసుడు ఉంటూ ప్రజలను హింసించేవాడు. అప్పుడు కశ్యప మహర్షి తన తపోశక్తితో ఆ సరస్సు నీటిని బయటకు పంపి ఆ రాక్షసుడిని అంతం చేసి ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యంగా మార్చాడు. కశ్యపుడు పేరు మీదుగానే ఆ ప్రాంతంలోని కాశ్యపమీర్ లేదా కాశ్మీర్ అనే పేరు వచ్చింది. కశ్యప మహర్షి కేవలం సృష్టికే పరిమితం కాలేదు. ఆయన కశ్యప సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని కూడా రచించాడు. ఇది ముఖ్యంగా పిల్లల వైద్యం గురించి వివరిస్తుంది. నేటికి మనం ఆకాశంలో చూసే సప్తర్ష మండలంలో కశ్యప మహర్షి ఒక నక్షత్రమై మెరుస్తూ జగత్తుకు మార్గదర్శనం చేస్తున్నాడు. సమస్త జీవకోటికి తండ్రి అయిన కశ్యప మహర్షి చరిత్ర విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.